అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అలాగే అన్న ఫస్ట్ షాట్ పిజ్జా సీన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యన. మా మనోజ్ మద్రాసులో స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి మనిషి బంగారం, మనస్సు కోహినూరు వజ్రం. అతని చెయ్యి ఎంత మంచిదంటే ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శివాజీ రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా మనోజ్ మద్రాసులో స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మనిషి బంగారం, మనస్సు కోహినూరు వజ్రం. అతని చెయ్యి ఎంత మంచిదంటే మొన్న ఈ మధ్యనే రాజు వెడ్స్ రాంబాయ్ తన చేతుల మీదుగా రిలీజ్ చేశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కూడా మా బంగారం బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈ సినిమాకి వస్తే అవినాష్ కర్మ, కర్త, క్రియ అన్నీ అతనే. నాకు నాలుగో వ్యక్తి తెలియదు. ఈ మూడు కూడా అవినాషే. వాళ్ళ ఫాదరు నేను గత 30-35 ఏళ్ళ నుంచి, మా హనుమంతరావు నేను ప్రాణమిత్రులు మేద్దరం. ఈ సినిమాలో హనుమంతరావు క్యారెక్టర్ నేను వేశాను. తన అవినాష్ ఫాదర్. అలాగే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మా వినోద్ గారు, బుర్ర వినోద్ గారు, సాయి గారు, అలాగే చోడకి ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు. ఇంకా చాలా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఆఖరిగా ఒక్క నిమిషం చెప్తా. అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అలాగే అన్న ఫస్ట్ షాటు పిజ్జా సీన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యన. అంకుల్ మీరు కొంచెం ఇటుండి ఇటు ఇలా డైలాగ్ చెప్పరా అన్నాడు. ఆ షాట్ అయిపోయి అతను పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ద బెస్ట్.